బంద్ చేయడానికి ఎందుకంటే వాళ్ళు వచ్చి పేపర్ అవుతే ఒకసారి అర్థం బాగుపెట్టుకున్నాం. క్లాస్కి వచ్చి కాలేజీకి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఒకసారి పేపర్ చదువుతారని పేపర్ చదవకపోతే ఎట్లా అని అది ఇంట్లో చదువుకోవాలి సార్, ఇక్కడ క్లాస్ రూమ్ చదవద్దు. అసలు మన ప్రైవేట్ టైము మనం చేసుకోవాలి, మనం పిల్లల టైం పిల్లలకి ఇవ్వాలని చెప్పే క్రమంలో 6 ఏళ్ళు నేను కొంచెం ఘర్షణ వాతావరణం. కానీ 90 మంది తప్పించి 100 మంది ఉండేటువంటి టీచర్లలో పనిచేశాను. మండల స్కూల్ కాబట్టి ప్రతి మండల మీటింగ్ పోయేది. మండల మీటింగ్లో తప్పనిసరి అక్కడ ఎన్డీఓ కావచ్చు, అక్కడ మండలాధ్యక్షుడు అప్పుడు ఆగిపోయినటువంటి పిల్లల్ని లేదా విద్య ఆగిపోయినటువంటి వాళ్ళని కూడా నేను చేస్తుంటాను. ఏం కాదు, నువ్వు చదువుకో, ఎక్కడున్నా చదువుకో. లిబరల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, సోషల్ సైన్స్ చాలా గొప్ప అవకాశాలు ఇస్తాయి. ఎందుకంటే మన సొసైటీలో ఎవరితో మాట్లాడినా చదివే, ఎవరితో పలకరించినా చదివే, ఎవరితో ఉన్నటువంటి చదివే. ఎందుకంటే పిల్లలు ఎంత తెలివి కళ్ళ వాళ్ళతోటి ఉన్నారు, ఎంత పీర్ ఎట్లా ఉంది, టీచర్ ఎట్లా ఉన్నారు అనే దాన్ని బట్టి చాలా ప్రభావితం అవుతారు. అందుకే స్కూల్లో నేను టీచర్లు కూడా కొంచెం దర్శన పడేది. నేను టీచర్గా 6 ఏళ్ళు పనిచేసినప్పుడు నేను హెడ్ మాస్టర్గా ఉండాల్సి వచ్చింది. పేరు ఇన్ఛార్జ్ని